హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ట్రేడబుల్స్. సో ఈరోజు నిఫ్టీ మనకి కొత్త ఆల్ టైమ్ హై అండ్ వన్ ఆఫ్ ది బెస్ట్ క్లోజింగ్స్ అని చెప్పొచ్చు. సో 25,600 ఆల్మోస్ట్ ఆల్ మనం ఈ మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, సో మండే నుండి కూడా ఈ వీక్లో 25,600 ఒక బిగ్ రెసిస్టెన్స్ అయ్యే ఛాన్స్ ఉంది. అదేవిధంగా మంత్లీ క్యాండిల్లో 25,650 టు 25,700 ఒక బిగ్ రెసిస్టెన్స్ వచ్చే ఛాన్స్ ఉంది అనుకున్నాం. సో ఇక్కడ మార్కెట్ టెక్నికల్స్ని ఏ విధంగా రెస్పెక్ట్ చేస్తుంది క్లియర్గా చూడొచ్చు మనం. సో ఇక్కడ ఏదైతే కనిపిస్తున్న చార్ట్ ఉందో ఇక్కడ మనం ఆల్రెడీ మెన్షన్ చేసుకున్న ఇంపార్టెంట్ డేటా పాయింట్స్. సో ట్రేడర్ వ్యూలో మనం ఇక్కడ పివట్ పాయింట్స్, ఆల్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ మెన్షన్ చేసుకుంటున్నాం. ఫిబొనాచి రీట్రేస్మెంట్ అండ్ ఎక్స్టెన్షన్, దీనికే మనం ఒక గ్రాఫికల్ వ్యూ ఇస్తున్నాం. సో మార్నింగ్ మనం జాగ్రత్తగా గమనిస్తే 25,608 అండ్ 25,601. సో ఇక్కడ మనం ఏవైతే ఒక వీక్ ముందే పబ్లిష్ చేసిన లెవెల్స్ ఉన్నాయో, సో 25,601 అండ్ 25,608 విత్ కలర్ ఇండికేషన్. సో ఈ కలర్ మనకి రెసిస్టెన్స్ని ఇండికేట్ చేస్తుంది, వీక్లీ రెసిస్టెన్స్. అదేవిధంగా 25,503, 478 డైలీ రెసిస్టెన్స్ని ఇండికేట్ చేస్తుంది. 25,650 టు 25,700ని మంత్లీ రెసిస్టెన్స్ కింద ఇండికేట్ చేస్తుంది. అండ్ మొన్నటి అనాలిసిస్లో మనం నెక్స్ట్ ప్రాబబుల్ నంబర్స్ అని చెప్పుకునే దగ్గర 25,594, 25,592. సో ఈ రెండు కూడా ఒక కాన్ఫ్లుయెన్స్ పాయింట్ యాజ్ పర్ ఫిబొనాచి రీట్రేస్మెంట్ అండ్ ఎక్స్టెన్షన్. ఈవెన్ మన గ్రాఫికల్ వ్యూలో ఇంపార్టెంట్ డేటా పాయింట్స్ ఇక్కడ ఇండికేట్ చేస్తే మనకి వీక్లీ లెవెల్స్లో మంత్లీ లెవెల్ కూడా ఒకటి 25,614. సో ఇవాళ మొత్తం హయ్యర్ టైం ఫ్రేమ్స్లో 3 లెవెల్స్ దగ్గర మార్కెట్ ఒక రెసిస్టెన్స్ అయితే తీసుకుంది. సో ఇది థిక్ లైన్ 25,650. సో 25,650 వరకు వెళ్ళలేదు, అరౌండ్ 25,612 అనుకుంటాను ఈరోజు వచ్చిన ఆల్ టైమ్ హై. సో మనకి ఈ వీక్ అంతా కూడా క్లియర్గా మన ఎక్స్పర్ట్ వ్యూలో గాజ్ చార్ట్ ఇండికేట్ చేస్తూనే ఉంది. వీక్లీ అండ్ మంత్లీ స్టిల్ గ్రీన్ జోన్లోనే ఉన్నాయి. ఇక్కడ క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీలో 3 కూడా స్ట్రాంగ్ బై జోన్లోనే ఇండికేట్ చేస్తున్నాయి. సో షార్ట్ టర్మ్ టైం ఫ్రేమ్లో మనకి వీక్లీ అండ్ డైలీ నిన్న క్లోజింగ్లో కూడా మనకి గ్రీన్ జోన్లోనే ఇండికేట్ చేశాయి. ఈరోజు క్లియర్గా దాని ఇంపాక్ట్ మనం ఇక్కడ చూసాం. అండ్ ఏవైతే ఈ థిక్ లైన్స్ ఉన్నాయో ఇవి మేజర్ రెసిస్టెన్స్ ఫర్ డే చార్ట్. సో ఆల్మోస్ట్ ఆల్ అరౌండ్ 11 o'clock ఆ టైంలో బ్రేక్ అయింది. సో సపోర్ట్ బ్రేక్ అయింది. ఐ థింక్ టెలికామ్ రిలేటెడ్ న్యూస్ ఏదో వచ్చినట్లుంది. సో ఇమీడియట్లీగా మనకి ఇక్కడ ఏదైతే బ్లూ కలర్ లైన్స్ కనిపిస్తున్నాయి ఇవి సిపిఆర్ లైన్స్. సో కరెక్ట్గా మార్కెట్ సిపిఆర్ లైన్స్ దగ్గర సపోర్ట్ తీసుకుంది. సో 25,400 మార్క్ బ్రేక్ అయినప్పటికీ ఏ 15 minutes క్యాండిల్ కూడా 25,400కి బిలో అయితే క్లోజ్ అవ్వలేదు. సో మార్కెట్ 25,400ని హ్యూజ్గా రెస్పెక్ట్ చేసింది. సో ఆల్మోస్ట్ ఆల్ మోర్ దెన్ 200 పాయింట్స్ రేంజ్ అయితే ఫామ్ అయింది. సో ఇక్కడ మేజర్ ఈ థిక్ లైన్స్ ఏవైతున్నాయి ఇవి మేజర్ రెసిస్టెన్స్ ఫర్ వీక్లీ అండ్ ఇక్కడ మంత్లీ. అదేవిధంగా మనం ఎఫ్ఆర్ఈ గ్రాఫ్ కూడా వెళ్దాం, ఫిబొనాచి రీట్రేస్మెంట్ అండ్ ఎక్స్టెన్షన్. సో ఇక్కడ ఏవైతే వైట్ లైన్స్ కనిపిస్తున్నాయో వీక్లీ 123.6 అండ్ మంత్లీ 123.6. సో మనం ఈ వీక్ మొత్తం కూడా లాస్ట్ 3 days నుండి ఇదే పాయింట్స్ మెన్షన్ చేస్తున్నాం. ఇది ఒక కాన్ఫ్లుయెన్స్ పాయింట్. సో 2 హయ్యర్ టైం ఫ్రేమ్స్లో వీక్లీ అండ్ మంత్లీలో మనకి 2 హ్యూజ్ రెసిస్టెన్సెస్ ఉన్నాయి. సో 25,600, 25,594 ఇవి మేజర్ రెసిస్టెన్స్ పాయింట్స్ అని లాస్ట్ 3 days నుండి కూడా చెప్పుకుంటూనే ఉన్నాం. సో ఇక్కడ ఏదైతే మనం ట్రేడబుల్స్ అప్లికేషన్లో ఇండికేట్ చేస్తున్న లెవెల్స్ ఉన్నాయో వాళ్ళ మార్కెట్ హ్యూజ్గా రెస్పెక్ట్ చేసింది. 25,593, 25,592, 25,601, 25,608. ఇంకా ఒక నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇది మోస్ట్ ప్రాబబుల్లీ రేపు కానీ నెక్స్ట్ వీక్లో కానీ రీటెస్ట్ చేయొచ్చు. 25,650 టు 25,700. సో రేపటి క్లోజింగ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో వీక్లీ క్యాండిల్ క్లోజింగ్. సో రేపు మనకి అట్లీస్ట్ 25,400 పైన కానీ క్లోజ్ అయితే సో ప్రాబబిలిటీ మనకి 25,700 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ వీక్లీ రెసిస్టెన్స్. సో ఇక్కడ ఒక హ్యూజ్ వెలాసిటీ కానీ వస్తే మాత్రం నెక్స్ట్ ప్రాబబుల్ లెవెల్ 26,000 లెవెల్. సో ఇక్కడ నుండి మార్కెట్కి ఇంకొక 600 పాయింట్స్ స్కోప్ అయితే కనిపిస్తుంది. బ్యాంక్స్ సో క్లోజ్ టు ఆల్ టైమ్ హై. సో ఇప్పటివరకు మనకు వచ్చిన ఆల్ టైమ్ హై 53,000. ఒకసారి ఇన్వెస్టర్ వ్యూకి వెళ్దాం.
53,358. సో 53,358. సో ఈరోజు వచ్చిన హై 53,353. జస్ట్ 5 పాయింట్స్ అవేలో మనకి ఆల్ టైమ్ హై మిస్ అయింది ఈరోజు. మోస్ట్ ప్రాబబ్లీ రేపు రీటెస్ట్ చేయొచ్చు. సో ఇక్కడ కూడా మనం ఒకసారి గ్రాఫ్ చూద్దాం ఏం జరిగిందో. సో 53,353 ఎగ్జాక్ట్లీ ఒక వీక్లీ ఇంపార్టెంట్ పాయింట్ ఇండికేట్ చేస్తుంది. అదేవిధంగా 53,287 క్లోజ్ టు 53,300. సో రెండు కూడా మనకి 53,300 to 350 లెవెల్లో ఒక హ్యూజ్ రెసిస్టెన్స్ ఇండికేట్ చేసింది వీక్లీ అండ్ మంత్లీ డేటా ప్రకారం. ఈరోజు ఎగ్జాక్ట్లీ అక్కడి నుంచే ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగింది. స్టిల్ మనకి బ్యాంక్ నిఫ్టీ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇక ఫిబొనాచి రీట్రేస్మెంట్ ఎక్స్టెన్షన్కి వెళ్ళే ముందు డైలీ సపోర్ట్స్ కూడా ఫస్ట్ బ్రేక్ అయ్యాయి. సో డైలీ సపోర్ట్ కూడా ఇక్కడ డౌన్ సైడ్ బ్రేక్అవుట్ వచ్చింది. సో ఎఫ్ఆర్ఈ కూడా ఒకసారి చూద్దాం. ఎఫ్ఆర్ఈలో కూడా 170.86% అండ్ 161.8%. సో 170.86% ఆఫ్ లాస్ట్ వీక్స్ రేంజ్ అండ్ 161.8% ఆఫ్ లాస్ట్ మంత్స్ రేంజ్, ఈ రెండింటిని కూడా హ్యూజ్గా రెస్పెక్ట్ చేసింది. సో ఇన్ బిట్వీన్ 53,250 to 53,350 మనకి హ్యూజ్ రెసిస్టెన్స్ ఉంది. వాళ్ళు అదే జరిగింది ఫస్ట్ హాఫ్ అన్ అవర్ టు 1 అవర్లోనే. 53,250 నుండి 350 మధ్యలో ఒక హ్యూజ్ రెసిస్టెన్స్ని అయితే చూసాం. సో ఆల్ టైమ్ హైకి ఒక 5 పాయింట్స్ అవేలో మనకి మిస్ అయింది. బట్ క్లోజింగ్ మనకి లాస్ట్ మంత్ 150% రేంజ్ అబవ్ క్లోజ్ అయింది. అదేవిధంగా లాస్ట్ వీక్ 161.8% అబవ్ అయితే క్లోజ్ అయింది. ఇక ఫిన్ నిఫ్టీ ఈరోజు కొత్త ఆల్ టైమ్ హై క్రియేట్ చేసింది. సో బ్యాంక్స్లో వచ్చిన మొమెంటమ్ని ఇక్కడ ఫిన్ నిఫ్టీ బాగా యూజ్ చేసుకుంది. సో 24,472 ఈ లెవెల్ పైన క్లోజ్ అయ్యి కూడా మళ్ళీ నెక్స్ట్ లెవెల్ అంటే ఇన్ బిట్వీన్ 161.8 to 150% మధ్యలోనే డే అంతా కూడా మంత్లీ రేంజ్లో ట్రేడ్ అయ్యింది. అదేవిధంగా ఇక్కడ 170.86% to 161.2 అండ్ 150% మధ్యలోనే ట్రేడ్ అయింది. ఐటీ చూద్దాం. సో ఐటీ నిన్న మోర్ దాన్ 3% ఫాల్ చూసాం. సో ఈరోజు మార్నింగ్ ఒక గ్యాప్ అప్ ఓపెన్ అయ్యింది. సో ఆ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యాక మనకి ఒకసారి మెయిన్ పివట్ పాయింట్స్ చార్ట్ చూద్దాం. సో ఇది మనకి డైలీ రెసిస్టెన్స్ పాయింట్. ఆల్మోస్ట్ ఆల్ గ్యాప్ అప్ ఓపెన్ అయినప్పటికీ మోర్ దాన్ 1.5% గ్యాప్ అప్ ఓపెన్ అయినప్పటికీ ఆల్మోస్ట్ ఆల్ ఆ రెసిస్టెన్స్ పాయింట్ దగ్గర నుండే మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ జరిగినట్లు కనిపిస్తుంది. సో లాస్ట్లో కొంత ఒక పాజిటివ్ స్వింగ్ అయితే క్రియేట్ అయ్యింది ఐటీకి. సో ఐటీ ఇక్కడ నుంచి కొంత అప్ అంటే జరగాల్సిన డ్యామేజ్ అయితే అయిపోయినట్లు కనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఐటీ కూడా అప్లిఫ్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఇంకా బ్యాంక్ నిఫ్టీలో స్కోప్ ఉంది, మనకి 55,000 వరకు కూడా బ్యాంక్ నిఫ్టీ వెళ్ళే స్కోప్ ఉంది. ఇది కూడా నిఫ్టీ కూడా బాటమ్ అవుట్ అయినట్లు కనిపిస్తుంది. సో నిఫ్టీ మరలా కొత్త ఆల్ టైమ్ హై టువర్డ్స్ 26,000 వరకు వెళ్ళే ఛాన్స్ కనిపిస్తుంది. సో ఇక్కడ మనకి ఏదైతే వీక్లీ ఒక రెసిస్టెన్స్ పాయింట్ ఉందో ఈరోజు అక్కడ హోల్డ్ అయినట్లు కనిపిస్తుంది. సో రేపు ఒక్కరోజే ఉంది కాబట్టి వీక్లీ అనాలిసిస్లో మనకి 42,278 ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ క్యాండిల్ అయినా కానీ రేపు ఇక్కడ క్లోజ్ అయితే మాత్రం ఇక్కడ మళ్ళీ ఈరోజు వచ్చిన హై వరకు కూడా వెళ్ళే ఛాన్స్ కనిపిస్తూ ఉంది. సో ఒక ఇంపార్టెంట్ లెవెల్ దగ్గర అంటే అరౌండ్ 42,000 దగ్గర ఒక సపోర్ట్ అయితే వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది ఐటీకి. సో ఫిబొనాచి రీట్రేస్మెంట్ లెవెల్స్ మనకి ఇవాళ 61.8% అంటే వీక్లీలో 61.8. జనరల్గా దీన్ని మనం గోల్డెన్ రేషియో అంటాం. సో ఒక గోల్డెన్ రేషియో దగ్గర నిన్న ఒక ఫాల్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఆల్ గోల్డెన్ రేషియో వరకు వెళ్ళింది. అక్కడ నుండి ఆల్మోస్ట్ ఆల్ లాస్ట్ వీక్లో సో 0% ఈజ్ నథింగ్ బట్ లాస్ట్ వీక్లో. సో బ్యాంక్ నిఫ్టీ ఐటీకి లాస్ట్ వీక్ లో ఏదైతే ఉందో ఆ లోలో సపోర్ట్ అయితే వచ్చినట్లు కనిపిస్తుంది. సో మినిమం 61.8, రేపు 61.8 అబౌవ్ ట్రేడ్ అయితేనే ఒక పాజిటివిటీ. అదర్వైజ్ రేపు మనకి వీక్లీ క్యాండిల్ క్లోజ్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. స్టిల్ మంత్లీలో 78.6% అయితే హోల్డ్ చేస్తుంది. అంటే లాస్ట్ మంత్ రేంజ్లో 78.6 వాళ్ళు ఆల్మోస్ట్ ఆల్ లాస్ట్ మంత్ హై వరకు వెళ్ళి మళ్ళీ లాస్ట్ మంత్లో వచ్చిన 78.6% వరకు కూడా ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. సో ఇవాళ హోల్డ్ అయింది ఆల్మోస్ట్ ఆల్ ఒక 3 hours 78.6% ఆఫ్ లాస్ట్ మంత్స్ రేంజ్ దగ్గర హోల్డ్ అయింది కాబట్టి సో ఐటీకి ఇక్కడ ఒక సపోర్ట్ అయితే వచ్చినట్లే కనిపిస్తుంది. సో ఓవరాల్గా
మనకి ఇవి మేజర్ ఇండిసెస్ గురించి. ఇక NSE++. సో ఓవరాల్గా ఆల్ మేజర్ ఇండిసెస్ ఏం ఇండికేట్ చేస్తున్నాయి? సో నిఫ్టీ మనకి వీక్లీ అండ్ మంత్లీ స్టిల్ గ్రీన్ జోన్లోనే ఉన్నాయి. సో ఈ వీక్ అంతా కూడా గ్రీన్ జోన్లోనే ఇండికేట్ చేస్తూ ఉన్నాయి. అండ్ బ్యాంక్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. సో వీక్లీ అండ్ మంత్లీ రెండు కూడా అబౌట్ 100% రేంజ్లోనే ట్రేడ్ అవుతున్నాయి. ఇక్కడ నిఫ్టీ 77.4 అండ్ 88% దగ్గర ట్రేడ్ అవుతుంటే బ్యాంక్స్ 100% దగ్గర ట్రేడ్ అవుతున్నాయి. నిన్న వచ్చిన ఫాల్ వల్ల మనకి వీక్లీలో ఒక స్ట్రాంగ్ సెల్ వచ్చింది, కానీ మంత్లీలో స్టిల్ హోల్డ్ సిచ్యువేషనే ఉంది. ఇవాళ మనకి మంత్లీలో కూడా 78.6% ఆఫ్ లాస్ట్ మంత్స్ రేంజ్ దగ్గర సపోర్ట్ తీసుకున్నట్లు కనిపిస్తుంది. సో ఇక్కడ నుండి ఈరోజు అంతా కూడా మనకి 100% లాస్ట్ మంత్స్ రేంజ్ 100% 78.6లోనే ట్రేడ్ అయ్యింది. సో 78.6 ఒకవేళ బ్రేక్ అయినా 61.8% దగ్గర కూడా ఐటీకి సపోర్ట్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఐటీ ప్రతి ఫాల్ను కూడా ఒక బయింగ్ ఆపర్చునిటీ కింద కన్సిడర్ చేయొచ్చు. సో ఇక ఫిన్ నిఫ్టీ చాలా స్ట్రాంగ్గా ఉంది. సో వీక్లీ అండ్ మంత్లీ బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ రెండు కూడా స్ట్రాంగ్గా ఉన్నాయి. సో ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హై టచ్ అయింది ఈరోజు బ్యాంక్ నిఫ్టీ. ఫిన్ నిఫ్టీ న్యూ ఆల్ టైమ్ హై క్రియేట్ అయింది. సో మిడ్ క్యాప్ ఈ వీక్ అంతా కూడా కొంత నెగిటివ్లోనే కనిపిస్తుంది. స్టిల్ మంత్లీలో 51.61% దగ్గర హోల్డ్ అయి ఉంది. సో రేపు డెసిషన్ మేకింగ్ రావచ్చు. సో వీక్లీ క్యాండిల్ క్లోజింగ్ని బట్టి అక్కడ ఒక డెసిషన్ తీసుకోవచ్చు. సో రిలయన్స్ వీక్లీ హోల్డ్లో ఉంది, మంత్లీ మాత్రం సెల్లో ఉంది. సో ఇక్కడ మంత్లీ క్యాండిల్ అట్లీస్ట్ ఈ జోన్ దాటి ఎల్లో జోన్లోకి ఎంటర్ అయితే రిలయన్స్లో కూడా ఒక బయ్యింగ్ ఆపర్చునిటీ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో ఇక NSE+. సో ఆల్ గాజ్ చార్ట్స్ మనకి వీక్లీ, మంత్లీ, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ అండ్ ఇయర్లీ నిఫ్టీ పర్ఫెక్ట్గా చూపిస్తుంది. సో 18 out of 31 పాజిటివ్ అబ్జర్వేషన్స్ ఫర్ వీక్లీ అండ్ 24 out of 31 ఫర్ మంత్లీ అండ్ 30 out of 31 క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ అండ్ ఇయర్లీ. సో బ్యాంక్స్ మనకు అన్నీ కూడా స్ట్రాంగ్ బైలోనే ఇండికేట్ చేస్తున్నాయి. 31 out of 31 క్లియర్గా వీక్లీలో చూపిస్తుంది పాజిటివిటీ. అండ్ మంత్లీ కూడా 31 out of 31 చూపిస్తుంది. సో ఇక్కడ క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ కొంత వీక్గా ఉన్నా కానీ గ్రీన్ జోన్లోకి అయితే ఎంటర్ అయినాయి. సో ఇక్కడ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా ఆల్ మేజర్ టైమ్ ఫ్రేమ్స్ గ్రీన్ జోన్లో ఇండికేట్ చేస్తున్నాయి. ఐటీ నిన్న వచ్చిన ఫాల్ వల్ల మనకి టెంపరీగా అయితే ఒక రెడ్ జోన్లోకి ఎంటర్ అయింది. బట్ ఇది మేజర్ మంత్లీ రెడ్ జోన్లోకి వస్తేనే మనకి 10 డౌన్ సైడ్ కంటిన్యూ ఛాన్స్ ఉంది. అదర్వైజ్ ఇక్కడ కొంత హోల్డ్ వచ్చే ఛాన్స్ ఉంది. సో నెక్స్ట్ ఐటీ లాంగర్ టైం ఫ్రేమ్స్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. ఫిన్ నిఫ్టీ కూడా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. ప్రతి టైం ఫ్రేమ్ కూడా గ్రీన్లోనే క్లోజ్ అయింది. అదేవిధంగా మిడ్ క్యాప్ మాత్రం లాంగర్ టర్మ్ కొంచెం స్ట్రాంగ్గానే ఉన్నా కానీ షార్ట్ టర్మ్ కొంత వీక్గా కనిపిస్తుంది. ఈ వీక్ మొత్తం కూడా రెడ్ జోన్లోనే ట్రేడ్ అవుతుంది మిడ్ క్యాప్. అండ్ ఇక్కడ ఇది కన్ఫర్మేషన్ మనకి. సో యాజ్ లాంగ్ యాజ్ ఇట్ హోల్డ్స్ గ్రీన్ జోన్ ఫర్ మంత్లీ, మనం ఇక్కడ దీన్ని ఇంకా ఒక బయింగ్ ఆపర్చునిటీ వచ్చే ఛాన్సే ఉందనుకోవచ్చు. ఇక రిలయన్స్ ఆల్ షార్టర్ టర్మ్ అండ్ లాంగర్ టర్మ్ అన్నీ కూడా మనకి ఎక్సెప్ట్ ఇయర్లీ అన్నీ కూడా కొంత వీక్నెస్ కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ ఒక పాజిటివిటీ వస్తే మాత్రం నెక్స్ట్ వీక్ రిలయన్స్కి అప్ మూవ్ వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. సో ఓవరాల్గా మనకి నిఫ్టీ ఈరోజు ఒక కొత్త ఆల్ టైమ్ హై క్రియేట్ చేసింది. 25,600 ఒక బిగ్ రెసిస్టెన్స్ పాయింట్ మనకి వీక్లీ అండ్ మంత్లీ డేటా ప్రకారం. సో 25,600 to 25,700 మొత్తం 4 హర్డిల్స్ ఉన్నాయి. సో 25,600 ఈరోజు టచ్ అయ్యి ఆల్మోస్ట్ 25,400 అబవ్ క్లోజ్ అయింది. ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. రేపు ఇంకొకసారి మళ్ళీ 25,600 రీటెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో 25,600 to 700 అవాయిడ్ చేయడం బెస్ట్. సో 25,700 పైన క్లోజ్ అయితేనే మళ్ళీ ఇంకో 300 to 400 పాయింట్స్ అప్ మూవ్ వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. సో బ్యాంక్స్ స్ట్రాంగ్గా ఉన్నాయి, ఐటీ కొంత మోడరేట్గా ఉంది, ఫినాన్షియల్ సర్వీసెస్ స్ట్రాంగ్గా ఉన్నాయి, రిలయన్స్ కొంత హయ్యర్ టైం ఫ్రేమ్స్ వీక్గా ఉన్నా కానీ షార్టర్ టర్మ్ టైం ఫ్రేమ్స్లో కొంత పాజిటివిటీ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఐటీ అండ్ రిలయన్స్ కానీ రేపు యాడ్ అయితే మాత్రం నిఫ్టీ త్వరలో మనం 26,000 మార్క్ని చూసే ఛాన్స్ ఉంది. ఇది ఓవరాల్గా ఈరోజు అనాలిసిస్. మళ్ళీ మనం రేపటి అనాలిసిస్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.